మేడం ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోయింది. దీనికి కారణాలు మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైతే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లో ఏదైతే ఉందో ఇండియన్ స్టాక్స్ను సేల్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇండియన్ రూపీస్తో వాళ్ళు సేల్ చేస్తే ఆ రూపీస్ని వాళ్ళు డాలర్ కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇది గతంతో పోలిస్తే ఈరోజు $20 బిలియన్ అదనంగా ఇది ఒకటైతుంది. తర్వాత మేజర్గా మన కంట్రీ ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు వీటి ఇంపోర్ట్స్ మీద ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ గోల్డ్ లాంటి వాటి మీద మన మీద ఎందుకు నమ్మకం లేకుండా తీసేసుకుంటున్నారు? మేడం ఫర్గాట్ అంటే మామూలుగా ఫారెన్కు సంబంధించినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయి ఫండ్స్ వాళ్ళు ఎందుకు తీసేసుకుంటున్నారు? నో రూపీ ఎందుకంటే ఈరోజు ఇండియన్ మార్కెట్ తీసుకోవాలంటే డెఫినెట్ గా డాలర్ కన్వర్ట్ చేసి తీసుకుంటారు. నేనేమంటున్నా మేడం, ఈయన ఎవరైతే హర్షద్ మెహతా ఒకటి చెప్పిండు గతంలో ఎప్పుడు 2006 2008 ఆ టైంలో ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పిండు. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది అని చెప్పారు. ఇండియన్ స్టాక్స్ మీకు వరల్డ్ వైడ్ చూస్తే మిగతా స్టాక్స్ కంటే మంచి ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ కూడా నీకు పెద్ద ఎత్తున లాభాలు రిటర్న్స్ వచ్చినాయి. ఈరోజు ఏ కంపెనీస్ మన ఎంఆర్ఎఫ్ చూసుకున్న ఎంఆర్ఎఫ్ కావచ్చు, పిఎన్జీసీ కావచ్చు, ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీ ఈవెన్ ఓఎన్జీసీ మన ఆయిల్ కంపెనీస్ కూడా ఈరోజు మంచి ఏదైతే రిటర్న్స్ వచ్చినాయి. కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు సేల్ చేస్తారు. అదేవిధంగా గోల్డ్ ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ప్రపంచ దేశాల నుంచి మనం గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో గోల్డ్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇట్లాంటి వాటి కారణంగా కూడా కొంచెం టెన్షన్ మిగతా ఈరోజు మొన్నటి వరకు రష్యా యుక్రెయిన్ వారు కావచ్చు, ఇప్పుడు ఇండియా అయితే ఇరాన్ సంబంధించినటువంటి ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వీటన్నిటి సంబంధించిన వార్స్ కావచ్చు, వెనిజులా ఇష్యూ కావచ్చు, ఇట్లా వీటన్నిటి కూడా కలిపి ఈ యొక్క డాలర్ వాల్యూ తర్వాత స్ట్రాంగర్ డాలర్ కావడము ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గానే భారతదేశం యొక్క ఒక అయితే రూపీ వాల్యూ ఉంది, ఇది డౌన్ఫాల్ కావడం జరిగింది. అయితే దీంట్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 100% కాదు. ఇంకా నరేంద్ర మోడీ గారు మనతో మారకం విలువలో మాత్రమే స్ట్రాంగ్ అని అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇంకా డాలర్ ఈ స్థాయిలో ఉంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిఫైన్ చేసి శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, తర్వాత యూకే కావచ్చు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం మేడం పెట్రోల్ డీజిల్. మనం ఎక్స్పోర్ట్స్ కారణంగా మనం డాలర్ తీసుకుంటున్నాం కాబట్టి గారు మీ వాయిస్ తీసుకుంటాను. ఒక కాలర్ ఉన్నారు జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు వారితో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా. జయప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. బీజేపీ అధికారం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి ఆయన. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారేమో ప్రజలందరినీ పెట్రోల్ తగ్గించుకోండి, బంగారం కొనచ్చు, సేవింగ్స్ ఇంట్లో కూర్చొని పనిచేయండి అని చెప్తున్నాడు ఆయన. అదేదో 2 నెలల ముందర చేస్తుంటే ఎలక్షన్ లో ఆయన 10 ర్యాలీలు తగ్గించుకుంటే బోల్డ్ డబ్బులు కలిసి వచ్చేది. ఇప్పుడు వేదాంతకి కృష్ణా బేసిన్ లో దొరికిన ఆయిల్ ని వేదాంతకి ఎట్లా కట్టబెడతారు? గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ కి ఇప్పుడు అది వీళ్ళే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, ఇండిజినియస్ గా ప్రొడక్షన్ చేయొచ్చు కదా. ఏ బేసిస్ మీద వేదాంతకి అప్పచెప్పారు? అది దానికి ఆన్సర్ చెప్పమనండి. పెట్రోల్ రేట్లు ఇన్స్టాల్మెంట్ లో రూపాయి 2 పెంచుకుంటే జనాలకు అర్థం కాదనుకుంటున్నారా? అది అందరికీ తెలిసి ఎలక్షన్ అయిపోగానే పెంచుతారు. ఇప్పుడు అది ఇదేమంటే ఇంతకు ముందు క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువ ధర ఉన్నప్పుడేమో ఇప్పుడు వాయించేశారు ఆయిల్ బాండ్ పేరుతో. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినాయి, ఇప్పుడు వాయించేస్తారు. ఇది ప్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఎకానమిస్ట్ ఏమంటున్నారు, 1991 లో ఉన్న ఎకానమీ స్టేటస్ ఉంది ప్రస్తుతం. 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్న ఎట్లా ఇష్యూ వచ్చిందో పివి నరసింహారావు ఉన్నప్పుడు ఆ స్టేటస్ ఉంది ప్రస్తుతం. 14 years తర్వాత వచ్చిన అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్ మోడీ గవర్నమెంట్. ఎకానమీ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్. దానికి ఆన్సర్ చెప్పమనండి ఆయన. జయప్రకాష్ గారు ఏదైతే మీరు చెప్పారు కదా వేదాంతకి ఎందుకు ఇచ్చారు ఈ కంపెనీ అని చెప్పి, వేదాంత కావచ్చు, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళెవరు కూడా బీజేపీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీస్ కావు. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు 160,000 మెట్రిక్ లీటర్స్ యొక్క టన్నుల అయితే డీజిల్ క్రూడ్ ఆయిల్ ఉందో దీన్ని మనం రిఫైన్ చేసి ఇతర కంపెనీస్కి మనం సేల్ చేస్తున్నాం. ఇండియన్ కరెన్సీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేసిన కారణంగా మనకి ఇంకా డాలర్స్ వస్తున్నాయి. అంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ను, ఎక్స్పోర్ట్స్ కంటెంట్ను ఈరోజు పెంచుతూ ఉన్నాం. నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్ననే ఒక ఏదైతే మినిస్ట్రీలో మీటింగ్ మినిస్ట్రీ సంబంధించిన అయితే మినిస్టర్స్ యొక్క సమావేశం జరిగిందో క్యాబినెట్ సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గోల్డ్స్ విషయంలో, గోల్డ్స్ బాండ్స్ విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం జరిగింది. అది కూడా 1-2 రోజుల అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. దీని కారణంగా అయితే మన యొక్క రూపీ వాల్యూ
100% స్ట్రాంగర్ కాబోతుంది. దెర్ ఇస్ నో డౌట్. రెండోది ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతూ చెప్పారు కదా, ఎందుకు ఇండియా మన భారతదేశమే ఈ కంపెనీస్ ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతుందని చెప్పేసి, డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. దట్స్ వై గవర్నమెంట్ ఆస్ థింకింగ్ ఆన్ ఇట్. నాట్ ఓన్లీ మీరు మొదటి చెప్పారు ఇక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇంకోటి అన్ని ప్రైవేటైజేషన్ చేయడం బీజేపీ యొక్క ఉద్దేశం కాదు. భారాలు తగ్గించుకోవడమే కేంద్ర ప్రభుత్వం, భారాలు తగ్గించుకోవడం, ప్రజలపైన భారం పడకుండా చూసుకోవడమే భారతీయ జనతా పార్టీ యొక్క మేజర్ మోటో.